ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క నూతన మాసమును సంతరించుకున్న మన జీవితాలు ప్రభువుకి మహిమకరముగా మేలుకరముగా ఉండాలని ప్రభువు చూపిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. గత మాసములో ఎంతవరకు నమ్మకంగా ఉన్నామో, ఎంతవరకు ప్రభువుని గణపరిచామో మన వ్యక్తిగత అంతరాత్మలకు బాగా తెలియను. అయితే మనం ఏ స్థితిలో ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో ప్రభు మనల్ని క్షమించి బలపరిచి మరి యొక్క మాసమును దయచేసి ఉన్నాడు. ఇటు దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతినందునుగాక. ఈ మాసమును అనుగ్రహించుటే కాక ఈ మాసము ప్రభు తన వాక్కుతో మనల్ని బలపరిచి నడిపించనై ఉన్నాడు. నేటి ఈ మాసపు వాగ్దాన సందేశముగా ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనమును ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. మనకి ఈ మాసమును అనుగ్రహించిన దేవదేవుడు ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము ద్వారా మనల్ని బలపరిచి మాసమంతయు నడిపించునై ఉన్నాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అవునండి, ఇది యాకోబు సంతానమైన యోసేపుకును యోసేపు అన్నదమ్ముల మధ్య జరిగిన యొక్క చరిత్రను ఇక్కడ మనకి ఎత్తి చూపుతూ ఈ వాక్కును మనకి మాసము ఆదరణకును పెంచి పోషించే విధముగాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనల్ని అనాథలుగా విడువక ప్రభు మన ఏడల కృప చూపుతున్నాడు, మనల్ని నడిపించి బలపరుచుచున్నాడు. కనుక మన జీవితాలని ప్రభు ఒంటరిగా వదలట్లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయి 7వ మాసంలోనికి వచ్చి ఉన్నాం. అనగా అర్ధ సంవత్సరం పూర్తి చేసుకున్నా. ఈ అర్ధ సంవత్సరం అయిన తర్వాత గడిచిన కొన్ని దినముల నుంచి మన కుటుంబముల గురించి, మన పిల్లల గురించి గొప్ప ఆలోచన, వారి చదువుల విషయము, వారి ఉద్యోగాల విషయము, వారి ఇంట్ల విషయము, వారి వివాహాల విషయమును, అలానే వ్యవసాయ కాలం వచ్చి ఉన్నది, వాతావరణం విషయంలోనూ, వనరులు వసతులు, అలాగనే వ్యవసాయానికి కావాల్సిన ధనము కొరకు, ఇలానే కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాల్లో కావాల్సిన చాలా ఆందోళనతో చుట్టుకుని ఉన్న ఈ యొక్క మాసమును ప్రభు వాగ్దానముతో ఆయన నడిపించున్నాడు. నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అవునండి, మన కొరకు, మానవాళి కొరకును ఆయన ముందు సృష్టిలో సమస్తమును ఏర్పరిచిన విధముగానే ఆయన మనకిచ్చిన ఈ మాసమును ఆయన సంతృప్తికరమైన ఆశీర్వాదముతో నింపులాగున ఆహారమును భద్రతయు ఆయన అనుగ్రహించుచున్నాడు. ఇంతేకాదు, ప్రభు మనకిచ్చిన ఇక మాసములో మనలను కాక మన పిల్లలను కూడా బలపరుస్తానని ఆయన ఆదరిస్తున్నాడు. ఆదరించుటే కాదు, ఆయన ప్రీతిగా మనతో మాట్లాడుచున్నాడు. ఒక స్నేహితుని కంటే అమితమైన ప్రేమాభిమానముతో ఆయన మనతో మాట్లాడుచున్నాడు. దేవుని మాటలో దాగి ఉన్న బలమును, ప్రశాంతతయు, నెమ్మదిని, స్వస్థతయు, ఆ మేలును, ఆశీర్వాదమును మనము పొందుకొనుటకి ఇది అనుకూలమైన స్థితిగా ప్రతి ఒక్కరూ దీన్ని అన్వయించుకొని ప్రభు కృప పొందుకొనుటకు ఇది అనుకూల సమయం. కనుక ఈ మాసంలో నువ్వు ప్రభుతో ఎక్కువ స్నేహం ఇచ్చే, ప్రభుతో ఎక్కువ గడుపు, ప్రభు నిన్ను పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రభు యొక్క అడుగు జాడల్లో నీవును, నీ ఇంటి వారును, నీ పిల్ల తరములను ప్రభు చేత పోషించబడులాగున ప్రభు పని చేయండి. ప్రభువులో నమ్మకంగా ఉండండి. ప్రభు మీతో ఈ వాగ్దానము జరిపించి దీవించి నడిపించునుగాక. మొదటిది, ఆయన నీకు సమృద్ధిగా ఆయనే సిద్ధపరుస్తున్నాడు. నిన్ను ఆయన బలపరుస్తున్నాడు. నిన్నే కాదు, నీ పిల్లలను కూడా ఆయన బలపరుచుచున్నాడు. మూడవదిగా, ఆయన నీతో ప్రీతిగా మాట్లాడుచున్నాడు. నీ ఇంటి వారు నిన్ను మాటల ద్వారా హింసించవచ్చు, నీ చుట్టుపక్కల వారు మాటల ద్వారా నువ్వు ఆయాసకరముగా మారినవచ్చు, బాధకరముగా శోకముతో నిండి ఉండవచ్చు. కానీ ప్రభు మాట వలన నువ్వు ఆదరించబడుతున్నావు, ప్రభు మాట వలన నువ్వు స్వస్థపరచబడుతున్నావు, ప్రభు మాట వలన నువ్వు సంతృప్తిపరచబడుతున్నావు, ప్రభు మాట వలన నువ్వు దీవించబడుతున్నావు. కనుక ప్రభు మాట మీద లక్ష్యం ఉంచి మాసమును గడపవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నా. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, ప్రీతిగా మాట్లాడు మా గొప్ప దైవమా, వాగ్దానమును నెరవేర్చు మా గొప్ప తండ్రి. ఈ వాగ్దానములో నాయన మిమ్మలను మేము కలిగి జీవించు భాగ్యమును దయచేసినందుకు వందనాలు.
ఏ మంచి ఏ యోగ్యత లేని మా జీవితాల్లో గడిచిన మాసంలో ఏమాత్రము నమ్మకముగా లేకపోయినాను నమ్మదగిన వానిగా మరి యొక్క మాసము మాకు అనుగ్రహించి ఈ మాసములో నాయన మమ్మల్ని పోషించుటకును మమ్మల్ని బలపరచుటకును మమ్మల్ని ఆదరించుటకును ప్రత్యేకించి మీరు మాతో ప్రీతిగా మాట్లాడుటకు మీరు చెప్పిన కృపను బట్టి వందనా. ఇటు వాగ్దానముల ఈ మాసము నడపోసిన ఇక బిడ్డలను మీ కంచె కాపుదలతోనూ మేలులతోనూ ఆశీర్వాదముతోనూ హెచ్చించమని ఈ మాసమంతా వీరి పిల్లలను నాయన మీరు బలపరచమని వారి అవసరతలు తీర్చమని వ్యక్తిగతంగా మేలులతో నింపమని నాయన తగు రీతిలో దీవించబడుతున్న ఇక బిడ్డలు మీకు కృతజ్ఞతగా సేవలో సహకరించే భాగ్యమును దయచు. వారి కుటుంబంలో జరుగుతున్న యొక్క ప్రత్యేక దినములను ఈ మాసం అంతా నాయన బిడ్డలు మీరు ఆశీర్వదించి వాగ్దానములతో నింపమని మీ మేలులు దయచేయమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవం సకలమైన దీవెన సదా మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు నిత్యమైన మేలులతో ఈ నూతన మాసమంతయు ఆయన పోషించి ఆయన ఆదరించి యేసు దేవుని యొక్క ప్రీతిగల మాటల ద్వారా మేలు పొందుకొని దీవించబడును గాక. ఆమెన్. హల్లెలూయా. హ్యావ్ ఎ గుడ్ అండ్ గాడ్లీ మంత్ ఫర్ యూ.